అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో జ్యూసీ టేస్టీ కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికి కావాల్సింది ముందుగా 2 కప్పుల కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లము. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని బెల్లం పాకం పట్టుకుందామండి. ఇది ముదురు పాకం, అంటే తీగ పాకం రావాలి కొబ్బరి లడ్డూలకి. హెల్త్ కూడా మంచిదండి. బెల్లము కొబ్బరి ఉట్టిదే తినేస్తాం చాలా వరకు. ఇలా లడ్డూలు అయితే చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లాన్ని కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అప్పుడే చూసారా, పాకం వచ్చేసింది. తీగ పాకం అలా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకుందాము. వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని బెల్లము కొబ్బరి కలిసిపోయేలాగా. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. చాలామందికి ఇష్టం ఉంటుందండి ఈ కొబ్బరి లడ్డూలు. దీంట్లోనే 1 స్పూను యాలకుల పొడి అయితే వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకొని కలుపుతూనే ఉండాలండి. బాగా అడుగంటకుండా ఉంటుంది. అప్పుడే అడుగు వస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఉండలా కట్టి చూద్దాము, అవుతుందేమో చూద్దాము. అదిగోండి అయిపోయింది. అట్లా ఉండ కట్టాలన్నమాట. అప్పుడు మన పాకము బెల్లం అంతా రెడీ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో చివరిగా 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకొని దింపుకొని చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లడ్డూలు కట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా ఉండలు కట్టేసుకుంటే మన టేస్టీ జ్యూసీ కొబ్బరి లడ్డూలు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.